హలో ఎవ్రీవన్. ఈజిప్ట్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది పిరమిడ్. కానీ దానికి ఎదురుగా స్ఫింక్స్ ఉంటుంది. దాని గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. పిరమిడ్లలో రహస్య నిధులు, బంగారు నిక్షేపాలు, ఫారో రాజుల సమాధుల కారణంగా, ఈజిప్ట్ బొమ్మల భాష వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల పిరమిడ్లు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. మరి స్ఫింక్స్ సంగతి ఏంటి? అక్కడ అది ఎందుకు ఉంది? దాన్ని ఎవరు నిర్మించారు? సృష్టి రహస్యం మొత్తం అందులోనే ఉందా? ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్నేళ్ల కిందట అంగారక గ్రహం మార్స్ నుంచి వచ్చానని చెప్పుకున్న బొరిస్కా అనే యువకుడు తన వీడియో ఇంటర్వ్యూలో ఈజిప్ట్లోని పిరమిడ్ల దగ్గర మనిషి తల, సింహం శరీరంతో ఉండే భారీ విగ్రహం స్ఫింక్స్ గురించి విచిత్రమైన విషయం చెప్పాడు. ఆ స్ఫింక్స్ దగ్గర ఓ రహస్యం ఉందన్నాడు. అది బయటపడితే భూమిపై లైఫ్ పూర్తిగా శాశ్వతంగా మారిపోతుంది అన్నాడు. అతను మార్స్కు చెందినవాడని, తన గ్రహాంతర వాసులు ప్రాచీన ఈజిప్ట్ వాసులతో బలమైన సంబంధాలు కలిగి ఉండేవారని తెలిపాడు. తాను మాత్రం తన గత జన్మలో ఈజిప్ట్ నుంచి మార్స్కి పారిపోయానని చెప్పాడు. ఆ జన్మలో తాను స్పేస్ షిప్ పైలట్ అని చెప్పుకున్నాడు. స్ఫింక్స్ రహస్యం బయటపడాలంటే దాన్ని తెరవాల్సి ఉంది అన్నాడు. దాని చెవిలో దాన్ని తెరిచేందుకు ప్రత్యేక మెకానిజం ఉందని, అది తనకు సరిగా గుర్తులేదని చెప్పాడు. చెవి లోపల ఎక్కడో కీ దాచి ఉంచారని చెప్పాడు. ఇలా ఈ స్ఫింక్స్ గురించి ఆశ్చర్యకరంగా చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచం దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. కొన్నాళ్ళ తర్వాత ఈ విషయం చరిత్రలో కలిసిపోయింది. ఈ స్ఫింక్స్ ఓ జంతువులాగానో లేక పక్షిలాగానో ఉంటే ఎవరికీ ఆశ్చర్యం కలిగేది కాదు. కానీ మనిషి తల, సింహం శరీరం, తోక, గద్ద రెక్కలు దీనికి ఉన్నాయి. గ్రీకు పురాణాల ప్రకారం గ్రీస్లోని థేబ్స్ పట్టణాన్ని శిక్షించేందుకు దేవుళ్ళు స్ఫింక్స్ని పంపించారు. అలా ఇది వచ్చిందని అంటారు. అసలు స్ఫింక్స్ అంటే గ్రీకు భాషలో బంధించేది అనే అర్థం వస్తుంది. ఈజిప్ట్లో పెద్దదైన గీజా పిరమిడ్ పక్కన ఇది ఉంటుంది. దీని ఎత్తు 65.6 అడుగులు, 240 అడుగుల పొడవు ఉంటుంది. స్థానికంగా లభించే భారీ సున్నప్రాయిని ఈ విగ్రహ రూపంలో చెక్కారు. ఇది సూర్యుని చూస్తున్నట్టు ఉంటుంది. దీన్ని క్రీస్తుపూర్వం 2500 కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. పురాతత్వ చరిత్రకారుల ప్రకారం ఫారో కాప్రే కోసం దీన్ని నిర్మించారు. సూర్యదేవుడు రాకి సేవలు చేసేందుకు నిర్మించారని ప్రతీతి. ఇదంతా ఓ అంచనా మాత్రమే. అసలు ఈ కాఫ్రే ఉన్నట్లుగా ఈజిప్ట్లో ఒక్క ఆధారము లేదు. ఏ గోడలపైన వివరాలు లేవు. అయితే కొన్ని పాత ఈజిప్ట్ రచనల్లో గీజా పిరమిడ్ దగ్గర ఉన్న అనుబీస్ అనే పదం ఉంది. స్ఫింక్స్నే అనుబీస్ అంటున్నారని చెప్పుకోవచ్చు. స్ఫింక్స్ నిర్మాణదారులు దీన్ని ఎందుకు నిర్మించారో, ఇది ఏం చేయాలని నిర్మించారో మనకు ఖచ్చితంగా ఆధారాలు లేవు అని ఈజిప్ట్లో పరిశోధకులు చేసిన జేమ్స్ అల్లెన్ తెలిపారు. ఇప్పుడు మనం వెళ్ళి స్ఫింక్స్ని చూస్తే ముఖమంతా ఎవరో రక్కేసినట్లు, చెక్కేసినట్లు ఉంటుంది. సింహం బాడీపై కూడా చాలా గీతలు పడినట్లు ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో మార్పులు, గాలుల వల్లే ఇలా అయ్యిందని కొన్నాళ్ల వరకు పురాతత్వవేత్తలు భావించారు. అయితే భూగర్భ శాస్త్రవేత్త ఒకరు బోస్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాబర్ట్ స్కోచ్ ఒక కొత్త విషయం చెప్పారు. ఈ గీతలు వాతావరణంలో మార్పులలో వచ్చినవి కావు అన్నారు. భారీ వర్షాల వల్ల వచ్చినవి అని తెలిపారు. ఆ ప్రకారం చూస్తే క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్ ఉన్న చోట భారీ వర్షాలు లేవు, అంతకుముందు ఉండేవి. అందువల్ల ఇది అప్పటిదే అనే అంచనా ఉంది. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. వర్షాలే కారణమైతే స్ఫింక్స్ లాగానే ఇక్కడ మిగతా కట్టడాలకు కూడా ఇలాంటి గీతలు ఉండాలి కదా. గీజా పిరమిడ్కి ఇలాంటివి లేవు కాబట్టి దీన్ని ఎలా నమ్మాలి అనే ప్రశ్న మొదలైంది. ఆకాశంలోని సింహరాశి నుంచి స్ఫింక్స్ భూమిపై దిగిందని, క్రీస్తుపూర్వం 10,000 ఏళ్ల నాడు ఇది జరిగిందనే మరో వాదన ఉంది. దీన్ని ఆధునిక పురాతత్వవేత్తలు కొట్టిపారేశారు. ప్రవక్త ఎడ్గార్ కాయిస్ 1932లో ఇలాంటి వాదనే తెరపైకి తెచ్చారు. ఆయన ప్రకారం అట్లాంటిషియన్లు క్రీస్తుపూర్వం 10,500 కాలంలో స్ఫింక్స్ని నిర్మించారు. దీని కింద ఓ రహస్య గది ఉంటుంది. దాన్ని రికార్డుల గది అంటారు. అందులో అట్లాంటిషియన్ల నాగరికత, విజ్ఞానం, మానవ జాతికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. ఇందులో నిజానిజాలు తేల్చడానికి సైంటిస్టులు ఆధునిక పరికరాలతో పరిశోధించారు. నిజంగానే స్ఫింక్స్ కింద చక్కటి గదులు ఉన్నట్లు తెలిసింది. రాబర్ట్ బావల్ తన పుస్తకంలో సీక్రెట్ ఛాంబర్ గురించి ఇలా రాశారు. ది క్వెస్ట్ ఫర్ ది హాల్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఈజిప్ట్ పురాతత్వవేత్త, మాజీ మంత్రి జాహీ హవాస్ స్ఫింక్స్ ముందు తవ్వకాలు జరిపించారు. అక్కడ ఎర్ర రంగులో గ్రానైట్ రాయి కనిపించింది. మామూలుగా అయితే మనం ముందు చెప్పుకున్నట్లు అక్కడ సున్నప్రాయి కనిపించాలి, కానీ అలా లేదు. కాబట్టి గీజా పిరమిడ్ ఉన్న ప్రాంతం లోపలి భూమిలో ఏదో ఉందని బావల్ అంటున్నారు. ఒకవేళ నిజంగానే గది ఉంటే అందులో భారీగా నిధి నిక్షేపాలు ఉండి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఆ విషయం తెలిసిన ఈజిప్ట్ ప్రభుత్వం సీక్రెట్గా ఉంచుతుందని భావించారు. గీజా పిరమిడ్ వయసు 4500గా చెబుతున్నారు. మరి స్ఫింక్స్ని అంతకంటే ముందే నిర్మించారా అన్నది మిస్టరీగా మారింది. ఇలాంటి జీవులు భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అనే వాదన కూడా ఉంది. ఈ రహస్యాలు ఎప్పటికి వీడుతాయో తెలియదు. ఈ విగ్రహాన్ని
అట్లాంటియన్లు నిర్మించారా లేదా అన్నది కూడా ఖచ్చితంగా తెలియదు. ఏది ఏమైనా ఈజిప్ట్కి వెళ్ళిన వారికి ఈ విగ్రహం విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ఒక్కసారిగా ఈ భూమి మీద కాకుండా మరో గ్రహంపై ఉన్నామా, టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళామా అనే ఫీల్ కలిగిస్తుంది. అందుకే పిరమిడ్లతో పాటు ఇది కూడా పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తుంది. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ సాయి ఫ్యాక్ట్స్.